తెలంగాణలో గత కొంతకాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ 4 వారాల్లోపు పార్టీ ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటివరకు పార్టీ మారారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. వారెవరూ పార్టీ మారామన్న విషయాన్ని అంగీకరించట్లేదు. పార్టీ మారారు అన్నదానికి చట్టం ప్రకారం కావలసిన విప్ ధిక్కరణ వంటి సాక్ష్యాలు బీఆర్ఎస్ వద్ద లేవు. దాంతో ఆ 8 మంది పార్టీ ఫిరాయించలేదు అని తేల్చి స్పీకర్ అనర్హత పిటిషన్లను తోసిపుచ్చవచ్చు. కానీ మరో ఇద్దరు దానం, కడియంకు ఆ ఛాన్స్ లేదు. తాము పార్టీ మారలేదని చెప్పడానికి సిద్ధంగా లేరు. కడియం శ్రీహరి కుమార్తె ఎంపీగా పోటీ చేసిన సమయంలో ప్రచారంలో కడియం పాల్గొన్న ప్రూఫ్స్ ఉన్నాయి. దానం నాగేందర్ అయితే ఏకంగా కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసిన రికార్డుంది. ఈ ఇద్దరు పార్టీ మారినట్లుగా స్పీకర్ తేల్చాల్సిందే. అలా తెలిస్తే అనర్హత వేటు వేయాల్సిందే. ఒకవేళ వారిద్దరూ రాజీనామా చేసినా కాంగ్రెస్ వారికి టికెట్ ఇస్తుందా లేదా అనేది కూడా సస్పెన్స్ కి దారితీస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ మరోసారి నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా గురువారం దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ స్పీకర్ ముందు హాజరైతే అనర్హత వేటు పడుతుందని దానం భావిస్తున్నారు. తాను రాజీనామా చేసి పోటీలో ఓడినా గెలిచినా సంబంధం లేకుండా తనకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. మరి ఏఐసీసీ దానంకు ఏదైనా ఆఫర్ ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే దానం నాగేందర్ విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నేటి సాయంత్రం వరకు దానం నాగేందర్ రాజీనామాపై ఓ స్పష్టత రానుంది. అయితే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే బాటలో కడియం శ్రీహరి కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు గత ప్రభుత్వంలో పార్టీ మారిన విషయంలో స్పీకర్లు ఎలా వ్యవహరించారు అనే దాని మీద ఒక కమిటీ వేసి రిపోర్ట్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల అభిప్రాయం, విద్యావంతుల అభిప్రాయం నిర్ణయం తీసుకున్న తర్వాతే స్పీకర్ ఒక అభిప్రాయానికి రావాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.